ఎమ్మెల్యేల ఫిరాయింపులపై తెలంగాణ రాజకీయం అంతకంతకు వేడెక్కుతోంది. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దానం వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కానీ ఈరోజు అందరు పోవడానికి కారణం ఎప్పుడన్నా మీరు విశ్లేషించారా? దాని మీద ఎప్పుడన్నా పూర్తి అవగాహన కలిగించుకోవాలని ప్రయత్నం చేశారా? ఎమ్మెల్యేలకు మీరు గౌరవం ఇచ్చారా? ఒక ఎమ్మెల్యేని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు అందరు ఎందుకు వస్తున్నారు? నాతో సుమారు 15-20 మంది నాతో టచ్లో ఉండరని చెప్పి నేను ఒక 15 రోజుల కిందే చెప్పాను. అందరు కూడా నాతో మాట్లాడారు. చాలామంది కేటీఆర్ గారితో అపాయింట్మెంట్ కావాలంటే అక్కడ అడగాలి, కింద అడిగితే పిలిస్తే పోవాలి. కర్మగాలి పోతే గంటల తరబడి ఎమ్మెల్యేలు బయట కూర్చోవాలి. ఇదేనా రాజకీయం అంటే ఇది సొంత ఆస్తి లేక మీరు చేశారు. ఒక ప్రైవేట్ సంస్థ, ఒక కార్పొరేట్ ఆఫీస్ నడిపించినట్టుగా కేటీఆర్ నడిపించాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మేము పోతామనే ఉద్దేశంతోనే ఈరోజు చాలామంది వస్తారు. మీరు అన్నీ కూడా ఇప్పుడు మీరు ఎట్లాగైతే విలీనం చేశారో తప్పకుండా అదే రకంగా మెర్జర్ త్వరలోనే కాబోతుంది. నాగేందర్ గారు తన లిమిట్ దాటి మాట్లాడుతున్నారు. ఒకటి, నాగేందర్ గారు విషయం చెప్పాలంటే ఆశ్చర్యంగా విషయం ఏంటంటే, వారు ముఖ్యమంత్రి గారు దగ్గర ఉన్నప్పుడల్లా ఎప్పుడు కూడా పెద్దసారి కాలు మొక్కి మరి ఆశీర్వాదం తీసుకుని ఎప్పుడు కూర్చోండి, వచ్చినాక కాలు మొక్కుతుండే, పోయేటప్పుడు కాలు మొక్కుతుండే. మేమే చాలా ఆశ్చర్యపోతుంటారు. ఈయన దగ్గర చూసి చాలా నేర్చుకోవాలి. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, మంత్రిగా పనిచేసాడు, చాలా సందర్భాలు ఎమ్మెల్యేగా పనిచేసాడు. మరి మంచి నాయకుడు అరే మేము ఆయన చూసి నేర్చుకోవాలనుకుంటుంటే కేసీఆర్ గారు దగ్గరగా మాట్లాడుతూ ఉండే, చాలా క్లోజ్గా ఉండే. ఒకనొక సందర్భంలో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ గారికి ఇల్లు లేదు హైదరాబాద్ నగరంలో, పాత ఇల్లు ఉంది సరిపోదని చెప్పి చర్చ జరిగినప్పుడు నాగేందర్ గారు నా ఇంట్లో ఉండండి సార్, నాకు కొత్త ఇల్లు ఉన్నది, నేను ఎంతవరకు రెనోవేట్ చేయించాను, మీరు ఉండండి, అది మీ ఇల్లే, నన్ను కొడుకు అనుకోండి అని చెప్పేసి అన్న సందర్భం మేము చెవులారా మేము విన్నాం, కలరా చూసినాం. అదే నాగేందర్ గారు ఈ రకంగా విషయం కాకుతానంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది.